నీకు వందనాలు ప్రభువా. సకల మహిమ ఘనతానికి చెల్లిస్తున్నాం అయా. ఇగో నా తండ్రి, నాయన యొక్క ఆరాధనలో మీరు ఉండండి నాయన. నా తండ్రి నాయన యేసు ఈ ఆదివారం నా తండ్రి నాయన మరెంతగానో నాయన మరి ఉదయం నాయన సండే స్కూల్లో నాయన మరి అలాగే ఆరాధనలో మీరుండి మమ్మల్ని నడిపించిన తండ్రి నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ సాయంకాలం ఈ రీతిగా లైవ్లో కలుసుకోవడానికి నాయన తండ్రి నీ ప్రియుల్ని అయా మీరు దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. మా చుట్టూ నీ అగ్ని ప్రాకారం ఉంచండి ప్రభువా. అయా దుష్టుడు వేస్తున్న ప్రతి ఆటంకాలని యేసు అగ్నిలో కాల్చివేయండి ప్రభువా. నీ చిత్తమే జరగాల ప్రభువా, నీ చిత్తమే జరుగును గాక, నీ రాజ్యమే కట్టబడును గాక ప్రభువా. అయా ఈరోజు నా తండ్రి ఈ వాక్యం ఎవరి కోసమో నాకు తెలియదు కానీ ప్రభువా అయా నా తండ్రి మీరు మాట్లాడండి, వారితో అద్భుతాలు జరిగించు, ఆశ్చర్యకార్యాలు జరిగించు ప్రభువా. నా తండ్రి నాయన నీ చిత్తం ఏదైతే ఉందో అది జరిగించు ప్రభువా. పాటలో మీరుండి వాక్యంలో మీరుండమే సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటున్నా. అతడికి యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కృపామయుడా నాలోన అనే పాటని లాస్ట్ టైం మనం పాడాం. ఇసురు కూడా ఈ యొక్క పాటని మరి పాడుకొని దేవునామానికి మహిమకరంగా పాడుకోండి. ఓకే. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, ఏ అపాయము నా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున కృపామయుడా నీలో నా కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను. కృపామయుడా నీలో నా కృపామయుడా, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నీలో నిలచి ఆత్మ ఫలములు ఫలించుట కొరకు, నాపై నా నిండుగా ఆత్మవశము కుమ్మరించు, నాపై నా నిండుగా ఆత్మవశము కుమ్మరించు. కృపామయుడా నీలో నా కృపామయుడా, ఏ యోగ్యత
లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను విడువక శాశ్వత కృపగా మారెను. నీ కృపణను విడువక శాశ్వత కృపగా మారెను. కృపామయుడా నీలో కృపామయుడా నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం. కృపామయుడా, నిజంగా ఆయన కృప మనలో లేకుంటే మనము ఏమైపోయేవారమో. నిజమే కదండి. ఆయన కృప ఎంత ఉన్నతమైనదో, ఆయన కృపే లేకపోతే మనము ఏమైపోయేవారమో. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా యేసునికి స్తోత్రాలు నాయన. ఉన్నవాడివి అనువాడివి ప్రభువా నాయన, తప్ప మాకు వేరే దిక్కు లేదు డాడీ. నాయన ఎన్నో శోధనలు గుండా మేము వెళ్తున్నామయ్యా. ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు కూడా ప్రభువా అయ్యా, మిమ్మల్ని ఎన్నో శోధనల చేత ఈ లోకం నింపివేసింది నాయన. ఒక రీతిగా నాయన ఆ యొక్క సైతాను శక్తులు కూడా నిన్ను శోధించాయి అయ్యా. ఒకటి రాజ్యం కట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాయి. అయినప్పటికి కూడా నాయన ఆ శోధనలన్నింటిలో నువ్వు జయం పొందుకున్నావు. నీకు వందనాలయ్యా. ఇదిగో నాయన ఈరోజు అయా నా తండ్రి అటువంటి విజయపు జీవితం మాకును దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నాయన. నీ రక్తంతో కడిగి శుద్ధి చేయండి, నీ రాజ్య వారసులుగా చేయండి. కావలసిన నాయన నీ జ్ఞానంతో మాకు నింపండి ప్రభువా. మా మనోనేత్రాలు తెరవండి డాడీ. నీకు వందనాలయ్యా నాయన. మాకు వ్యతిరేకంగా పోరాడుతున్న సైతాను క్రియలు యేసుక్రీస్తు నామములో లయమైపోవునుగాక. యేసుక్రీస్తు నాయన మాకున్న ఆశీర్వాదాలు, మాకున్న సంతోషం నాయన మీతో గడుపుతున్న ఆ సమయాన్ని దూరపరచాలని చూస్తున్న ప్రతి చీకటి శక్తులు వాటి క్రియలు లయమైపోవునుగాక. యేసుక్రీస్తు నామం ప్రభువా. వాక్య దాహం మాలో పుట్టించండి, ప్రార్థన దాహం మాలో పుట్టించండి. ప్రార్థన చెయ్యాలి 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 అన్న నాయన ఆ ఆత్మచేత మాకు నింపండి అయ్యా. వాక్యము చదవాలి 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 అన్న నాయన ఆ దాహం మాలో నాయన నింపమని అడుగుచున్నాము తండ్రి. నీకు వందనాలు. ఈ చివరి దినాల్లో నా తండ్రి నాయన ఏ శోధనలో పడిపోకన్నా మా రక్షణ నాయన నా తండ్రి పౌలు వలె తుద ముట్టించుటకు నాయన అయా కొన ఊపిరి వరకు మా రక్షణ మేము కాపాడుకున్నట్టుకు మీ కృప చూపించమని నాయన మాతో మీరు మాట్లాడమని, నీ వాక్యం అర్థం చేసుకుని జ్ఞానం మాకు దయచేయమని నజరేయుడగు యేసుక్రీస్తు నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. స్నేహితులారా, ఈరోజు నిజంగా ఆయన కృప మనకు ఉండాలా. ఆయన ఎంతైనా మన యేసయ్యన అన్నయ్య అని కూడా పిలవచ్చు మనము. అది హెబ్రీయులు ఫస్ట్ చాప్టర్స్లో మనం చూడొచ్చు. కానీ ఈరోజు మరి నేను స్పెషల్గా ఈరోజు వాక్య ధ్యానం చేస్తున్నప్పుడు కొంత చర్చ పనిలో పడినప్పుడు కూడా దేవుడు మరి స్పెషల్గా ఈరోజు నాతో మరి ఈ వాక్యమే ఎందుకు పంచుకోవాలని చెప్పారో నాకు తెలియదు. మరి లైవ్లో లేదా ఈ వాక్యం వారి దగ్గరికి ఎవరి కోసమైతే ఈ వాక్యం ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఆ వాక్యం వారి దగ్గరికి వెళ్ళాలని నేను మనసారా కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఈరోజు మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి మనం ఈ 11 వచనాలు మనం చూసుకున్నాం. 1 నుంచి 11 వచనాలు మనం చూసుకున్నాం. చూడండి, ఈ లోకంలో శోధనలు ఉన్నాయి, ఈ లోకంలో బాధలు ఉన్నాయి, ఈ లోకంలో శ్రమలు ఉన్నాయి. కానీ నా యేసయ్య వాటన్నిటిని జయించాను అంటున్నాడు.
ఈ లోకంలో ఏమున్నాయి? శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. కానీ వీటన్నిటినీ నేనేం చేశాను? చేయించి ఉన్నాను. మీరు భయపడని అవసరం లేదు అని నా తండ్రి అయిన దేవుడు మరి స్పష్టంగా మాట్లాడుతున్నాడు, స్పష్టంగా. సో మనము వేటి యందును భయపడని అవసరం లేదు. అయితే ఈ యొక్క మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి మనం చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను. ఆత్మ అనే వర్డ్ బిగ్ లెటర్స్లో ఇచ్చారు కనుక అది పరిశుద్ధాత్మ ద్వారానే, పరిశుద్ధాత్మ చేత. అప్పుడు యేసు అపవాది చేత, అపవాది అనే పుట్లైన్ అక్కడ చూడొచ్చు మనం, అక్కడ 3 అనే నెంబర్ వేశారు. అపవాది మీద కిందన సాతాను అని ఉంది. అపవాది సాతాను చేత శోధింపబడుటకు నార్మల్గా వెళ్ళలే ఆయన. ఎవరితో? ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడిన. ఆత్మ వలన, పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ ఆ యొక్క బిగ్ లెటర్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ ఆ బిగ్ లెటర్స్ మరి ఆ రీతిగా తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యమునకు కొనుకోబడ్డాడు. పరిశుద్ధాత్మ తనతో పాటు ఉన్నాడు. ఆయన శక్తి ఆయనతో పాటు ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తి ఆయనతో పాటు ఉన్నది. ప్రియుల మరి దేవుని కుమారులుగా మనం కూడా పరిశుద్ధాత్మ చేత ఉండాలి. ఎప్పుడైనా శోధింపబడినా కూడా. ఇక్కడ యేసయ్య కూడా శోధింపబడ్డాడు. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన, సార్వభౌముడు ఆయన, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అలాంటిది యేసయ్య మానవ రూపంలో వచ్చినప్పుడు, మానవ స్వరూపిగా ఈ రక్తము, మాంసము, శరీరము, ఆత్మచేత నింపి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన కూడా శోధింపబడ్డాడు. అది ఏ రీతిగా చూద్దాం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా, చూడండి, 40 దినాలు ఫుల్ఫిల్డ్గా, పరిపూర్ణంగా, రాత్రి పగలు మరి ఆయన ఉపవాసం ఉన్నాడంట. ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరిగింది? ఉపవాసం ఉండగా ఆయనకి ఆకలి పుట్టింది. ఉపవాసం ఉన్నప్పుడు సాధారణమైన విషయం ఆకలి పుట్టడం అనేది. అయితే అదే క్యాచ్ చేసుకొని మరి సాతానుగాడు ఏం చేశాడు అని అంటే 3వ వచనంలో మనం చూద్దాం. ఆ శోధకుడు అంటే ఎవరు? సాతాను, అపవాది. అతనికి శోధకుడు అంటారు, అపవాది అంటారు, సాతాను అని కూడా మనం పిలవచ్చు. చూడండి, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చి? యేసుక్రీస్తు ఆయన మరి దేవుడి యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే, చూడండి ఎలా టెంప్ట్ చేస్తున్నారు. ఆయన దేవుని కుమారుడు. యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడికి నువ్వు దేవుని కుమారుడు అయితే అని టెంప్ట్ చేస్తున్నారు. చూడండి, అంటే ఇది టెంపర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రీతిగా శోధిస్తున్నాడు. నువ్వు అలాగైతే, నువ్వు వాడి కొడుకు అయితే, నువ్వు వాడి స్నేహితుడు అయితే, నువ్వు అక్కడ పుట్టుంటే, నువ్వు ఇలాగైతే, నువ్వు మగోడు అయితే అని అంటారు కదా. మగోడుగా కనబడుతున్నాడు అన్నీ అయినప్పుడు కూడా నువ్వు మగోడు అయితే అని రెచ్చగొడతారు. తెలుసుకోవాలా మనము. చూడండి, నువ్వు దేవుని కుమారుడు అయితే, సైతాన్ గడికి తెలియదా ఆయన దేవుని కుమారుడని? ఆయన దేవుని కుమారుడని తెలుసు, అయినా కూడా రెచ్చగొట్టడానికి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అందుకు ఆయన, చూడండి, ఈ రాళ్ళు ఏం చెప్తున్నాడు? సైతాన్ గడు ఎలా శోధిస్తున్నాడంటే, ఈ రాళ్ళను తీసుకో, ఈ రాళ్ళను రొట్లుగా చేసి ఆజ్ఞాపించు, ఆ రొట్లుగా చేసి నీ ఆకలిని తీర్చుకోవచ్చు కదా అన్నట్లుగా మరి సాతాన్ గాడు మరి యేసుక్రీస్తు అనే దేవునికి శోధిస్తున్నాడు. నిజమే కదా? ఆకలితో ఉన్న మనిషి ఎంతటి పనైనా చేస్తాడంట. ఆకలి 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 ఆకలితో ఉన్న మనిషి ఎంతటి పనైనా చేస్తాడు. ఇప్పుడు చాలామంది డబ్బు కోసం వారి జీవితాలు అమ్ముకునేవారు కొంతమంది ఉన్నారు. అంతేకాదు, డబ్బు కోసం, ధనం కోసం, ఆస్తుల కోసం మనం చూస్తున్నాం. కోకొల్లలుగా చూస్తున్నాం. ఆస్తుల కోసం అయితే మా సొంత వారే మా మీదకి ఆస్తుల కోసం తగాదాలకు వస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రార్థనలో పెట్టండి, దేవుడు న్యాయం ఎటుందో అటే దేవుడు నీతిగా, నాయకులు కూడా వారి తరపున మాట్లాడి వారికి విజయం ఇచ్చేదురుగాక. చూడండి ఎంత దౌర్భాగ్య స్థితి వాళ్ళది, ఎంత దౌర్భాగ్య స్థితి.
భూముల కోసము, లేకపోతే ధనము కోసము, డబ్బు కోసము, లేదా వారికి కావలసిన అందం కోసము, లేకపోతే వారికి కావలసిన మరి ఏదో ఒక శోధనలో చిక్కిపోయి సైతాన్ గడికి బానిసలైపోయి దేవునికి దూరం అయిపోతున్నారు. ఇక్కడైతే ఆహారానికి తిండిపోతులు. దేవుడు ఏం చెప్తున్నాడు ప్రాబ్స్లో? మరి ఆయన చెప్తున్నాడు కదా, సొలొమోను చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ గొంతుకి కత్తి పెట్టుకో అని చెప్తున్నాడు. పౌలు గారు ఏం చెప్తున్నారు? గాస్పెల్స్లో ఆయన చెప్తున్నారు. మరి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ పొట్టే నీ దేవుడా అని అడుగుతున్నాడు ఆయన, పౌలు గారు. మరి యేసయ్య ఏం చెప్తున్నారో తెలుసా? చూద్దాం. మనుష్యుడు 4వ వచనం చూద్దాం. 4:4 మత్తయి సువార్త 4:4. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. స్నేహితులారా, మనుష్యుడు ఒక రొట్టె వలన మాత్రమే కాదు జీవించేది. మనము ఒక మనిషి అని అంటే ఆకలి ఉంటుందా అంటే ఆకలి ఉంటుంది, ఉండాలి, అప్పుడే అతను మనిషి. ఎందుకు అనంటే ఈ శరీరానికి ఏం కావాలా? ఈ శరీరానికి చక్కటి ఆహారం కావాలా, చక్కగా బిర్యానీ తిను, మటన్ తిను, చికెన్ తిను, చక్కటి ఆహారాలు చేసుకొని తిను. నీకు ఏది అవసరమో, పులిహారలు ఏదేది అవసరమో అవన్నీ తినాలా, చక్కగా తినాలా. లేదా మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్న వ్యక్తులుగా మనం ఉండకూడదు. మనం చక్కగా తినాలా. ఎందుకు అనంటే ఒక మనిషిలో 3 థింగ్స్ ఉంటాయి: ప్రాణము, ఆత్మ, శరీరం. ప్రాణము, ఆత్మ, శరీరాలు. ప్రాణాత్మ దేహాలు అని అంటారు కదా, ప్రాణ, ఆత్మ, దేహం. ఈ యొక్క శరీరానికి కావాల్సింది ఏంటో తెలుసా? చక్కటి ఆహారం అవసరం. యేసయ్యకి కూడా అది తెలుసు. అందుకే అంటున్నాడు కదా, రొట్టె వలన మాత్రమే కాదు. అంటే రొట్టె అనేది ఒక పార్ట్, అంటే శరీరానికి మాత్రమే కావాల్సింది రొట్టె. అంటే ఆ రొట్టె ప్లేస్లో అన్నం పెట్టుకోవచ్చు. నార్త్ ఇండియా మిషనరీగా చేసినప్పుడు చపాతీలు తిని నాకు ఖరాబ్ అయింది కడుపు. నిజంగా అది జరిగింది. రొట్టెలు ఎప్పుడు చపాతీలు ఆ రీతిగా తినేవాడిని. మనిషికి మరి కావాలా రొట్టె? దేనికి కావాలంటే శరీరానికి కావాలా. అది బిర్యానీ కావచ్చు, అది అన్నం కావచ్చు, అది ఇంకా ఏదైనా కావచ్చు, మీరు ఏదైనా చేసుకోండి, కానీ ఈ శరీరానికి ఆహారం అనేది కావాలా. మరి ఈ యొక్క ప్రాణానికి ఏం కావాలా? మనిషిలో ఏవో ఉంటాయి. ప్రాణము, ఆత్మ, శరీరం మన కంటికి కనిపిస్తుంది. అలాగే ప్రాణం దేంట్లో ఉంది? రక్తంలో ఉంది. కానీ మన శరీరం అంతా రక్తము అల్లుకొని ఉంది. అయితే ఆ ప్రాణానికి ఏం కావాలో తెలుసా? రెస్ట్ కావాలా. అందుకే యేసయ్య అన్ని దినాలు చేసి ఒకరోజు రెస్ట్ తీసుకుంటున్నాడు. రెస్ట్ అనేది అవసరం. రాత్రి దేవుడు అందుకే చేశాడు. రాత్రి దేనికోసం చేశాడు అని అంటే, మంచి నిద్ర ఏం చేస్తుంది అని అంటే, మంచి నిద్ర మరి ప్రాణానికి తృప్తినిస్తుంది. మంచి నిద్ర ఏం చేస్తుంది? ప్రాణానికి తృప్తినిస్తుంది. మంచి నిద్ర మనకు అవసరం. మంచి నిద్ర మనకి ప్రాణానికి తృప్తినిస్తుంది. అలాగే ఆత్మకి ఏం కావాలి అని అంటే, ఆత్మకి దేవుని వాక్యం కావాలా. అందుకే యేసయ్య చెప్తున్నారు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించెను. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించెను. చూడండి, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట. వాక్య జ్ఞానం లేకపోతే, వాక్యాన్ని సరిగ్గా చూసేవారు ఉండరండి. అల్లక్కడ తగు అవుతుంది, ఆ పాస్టర్ కొట్టుకుంటున్నారంటే లాట్స్లో వ్యూస్ వెళ్తాయి. చక్కగా చూస్తారు, కళ్ళు విప్పుకొని చూస్తారు. చక్కగా ఒక వ్యక్తి వాక్యం చెప్తున్నారంటే చూడరు. ఈవెన్ వ్యూస్ చాలా తక్కువ ఉంటాయి. అయినా నేను వ్యూస్ కోసం కాదు కానీ, ఎవరితో దేవుడు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాడో, హూ ఈజ్ దట్ రైట్ పర్సన్, ఆ రైట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దేవుడు మాట్లాడాలా, ఈ వీడియో వాళ్ళకి చేరాలా అన్న ఆశ.
ఎందుకు మరి ఈ లైవ్ మరి దేవుడు నాకు ప్రేరేపించి ఈ లైవ్లు పెట్టాలి అని దేవుడు ప్రేరేపించడం వల్ల నేను ఈ లైవ్లు పెడతాను. స్నేహితులారా, మన ఆత్మకు కావాల్సింది వాక్యం ఉండాలా. నువ్వు వాక్యం చదివేవారుగా ఉంటేనే సైతాన్ని నువ్వు జయించగలవు. యేసయ్య కూడా వాక్యం ద్వారానే సైతాన్ని నుంచి జయించి గొప్ప విక్టోరియస్ లైఫ్ జీవించాడు ఆయన. వాక్యము నిన్ను విజయంలోకి నడిపిస్తుంది. వాక్యం చదివే వ్యక్తి ఎప్పుడు కూడా జ్ఞానముతో విజయం వైపు పరుగులు తీస్తాడు. చూడండి ఆ తర్వాత ఏమైంది. ఆహారము మరి దేవుడు నోటి నుండి మాట ద్వారా బ్రతుకుతున్నాడని దేవుడు స్పష్టంగా చెప్పాడు. మనం చెప్పాను కదా, శరీరానికి కావాలి ఆహారము, ప్రాణానికి కావాలి తృప్తి అంటే చక్కటి రెస్ట్, అలాగే సంతోషం, ఇవన్నీ కూడా కావాలా. అయితే ఆత్మకు కావాలి దేవుని వాక్యం చదవని ఎడల ఇన్నర్ మ్యాన్ చనిపోతాడు, అంతరంగ పురుషుడు చనిపోతాడు. బాహ్యరంగ పురుషుడికి బాగా అన్నము, బిర్యానీలు, మటను, చికెన్ అన్నీ కావాలా, కానీ అంతరంగ పురుషుడికి కావాల్సింది వాక్యము. ఆ వాక్యముని ఇవ్వకపోతే నీలో ఉన్న ఆత్మ, మరి దేవుడు ఆత్మ పెట్టాడు, జ్యోతిగా పెట్టాడు. తన ఆత్మ మన ఆత్మతో కలిసి ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. ఆ ఆత్మ ఏమవుతుంది? బడిపోద్ది. నువ్వు ప్రార్థనలు చేస్తావు, నువ్వు అనుకున్నది జరగట్లేదు. ఎందుకు? నువ్వు సరైన సమయం దేవునికి ఇవ్వలేక, నువ్వు సరైన ప్రార్థన చేయలేక, సరైన వాక్యం చదవక అలా జరుగుతుంది. రెండో శోధన మనం చూసుకుందాం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు చూడండి, ఒక దేవాలయం పైకి తీసి శిఖరము పైన ఒక ఎత్తైన స్థలంపైకి తీసుకెళ్ళి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకము, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకొందురు. అంటే సైతాన్ గడు ఎలాంటి శోధన ఇస్తున్నాడంటే, ఇప్పుడు మనకు చాలాసార్లు తెలుసు ఏమంటున్నాడు సైతాన్ గడు, చాలా ఎత్తైన స్థలం వైపు తీసుకెళ్ళి, ఎత్తైన ఒక శిఖరానికి తీసుకెళ్ళి ఆయన చెప్తున్నాడు కదా, నువ్వు ఇక్కడి నుంచి దూకేసే, నీ పాదాలకు రాయి తగలకన్నా దేవదూతలు వచ్చి నిన్ను పట్టుకుంటారు. దేవదూతలు పట్టుకుంటారు. ఇదంతా అయిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి పరిచారం చేశాయి, అంటే ఆయనకి సేవ చేశాయి. దేవదూతలు పట్టుకోవని కాదు, దేవుడు తన దేవదూతలను ఆజ్ఞాపిస్తాడు, నా కుమారులకి ఏమీ జరగకూడదు. నిజమే. మనము అనుకోకన్నా పడిపోతే పర్లేదు, మనం ఊహించని రీతిగా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే పర్లేదు. యాక్సిడెంట్ అంటే మరి నా జీవితంలో ఒకరోజు మరి మేము మిషనరీ వర్క్ చేసినప్పుడు జార్ఖండ్లో, ఆ జార్ఖండ్ ఏరియాలో ఒక ఏరియా మేము మరి దేవుని సువార్త ఊరూరు ప్రతి రాత్రి ఒక యేసుక్రీస్తు యొక్క సినిమా వేసేవాళ్ళమి. ఆ తర్వాత దాని ముందు నాటక సాంగ్స్ లేదా డ్యాన్సు, ఆ రీతిగా మేము చేసి ఊర్లో ఆ రీతిగా రెస్ట్ లేకన్నా ప్రతిరోజు ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ప్రోగ్రాం చేసుకుంటూ మేము వెళ్ళాము. గాస్పల్ రథం అని పెట్టుకొని ఒక చిన్న బస్సు లాంటిది పట్టుకొని మేము అన్ని ట్రావెల్ చూసుకొని ఊరు మేము మిషనరీ వర్క్ కింద వెళ్ళేవారిని. చెప్పాను కదా, పాటలకు డ్యాన్స్ వేయడము, తర్వాత నాటికలు వేయడము ఏసఐ కోసం, ఆ తర్వాత ఏసఐకి నమ్ముకుంటే ఏంటి బెనిఫిట్స్, ఇవన్నిటి కోసం మేము చెప్పేవాళ్ళమి. మెరుగన రాజ్యంత బర్చ పరలోకం నుండి వచ్చారు, ఆ భాషల్లో వారికి చెప్పుకుంటూ ఆ పనిలో మేము చేస్తూ ఉండగా, ఒకరోజు నేను అలాగ కంటిన్యూస్గా 13 days మేము చేసాము. 13 days చేసినప్పుడు సరైన నిద్ర లేదు. నేను నా స్నేహితుడు బైక్ మీద వెళ్ళి ఒక మీటింగ్ అటెండ్ అవ్వాలి. ఆ 14th day మరి ఎవరైతే మరి కుర్రోలు మాతో పని చేశారో వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలా మేము. సో వాళ్ళకి ఇచ్చే విషయంలో అలాగే ఒక థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాం. ఆ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నాము. ఆ యొక్క థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత 3 o'clockకి మేము బ్యాక్ వచ్చేస్తున్నాం, మా రూమ్కి, ఆఫీస్కి వస్తున్న సమయంలో ఏమైందో తెలుసా? ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. నా యొక్క స్నేహితుడు ఏమయ్యాడంటే అతనికి నాకు ఇద్దరికి బైక్ మీద ఉన్నాము. ఒక పెద్ద యాక్సిడెంట్ అయ్యింది. అయినప్పుడు ఆయనకి హెల్మెట్ ఉండి కూడా
ఈ గెజు దగ్గర ఎముక ఇరిగిపోయింది. అంతేకాదు ఈ యొక్క ఎముక కూడా ఇరిగింది. ఈ ఈ యొక్క టీత్స్లో, ఈ పళ్ళలో చాలా డ్యామేజ్ అయ్యాయి. నా స్నేహితుడు మరి మంజునాథ్ అని చెప్పి మంచి స్నేహితుడు ఆయన. చక్కగా మేమిద్దరము దేవుని సేవ చేసేవాళ్ళమి. ఆయన కర్ణాటక నుండి మిషనరీగా మరి వచ్చారు, నేను ఆంధ్ర నుంచి మిషనరీగా వెళ్ళాను. మేమిద్దరం ఒకే రూమ్లో ఉంటూ మరి దేవుని సేవ మాకిచ్చిన స్థలాల్లో పోయి దేవుని సేవ చేసేవాళ్ళమి. అలాంటి యాక్సిడెంటు చాలా భయంకరంగా, అతను బ్రేక్ వేసి ఒకదానికి గుద్దుకున్నారు డైరెక్టర్గా వెళ్ళి. నేను చాలా హైట్గా ఎగిరి పడ్డాను అనమాట, చాలా హైట్గా ఎగిరి పడ్డాను. అదే సమయంలో నాకు తెలియదు, ఎవరో నన్ను ఇలా పట్టుకొని వదిలినట్టు అనిపించింది. బాల్ వస్తే ఎలా క్యాచ్ పెడతామండి, అలా క్యాచ్ పెట్టి ఇలా వదులుతారు కదా, అలాగా నన్ను అలా ఎవరో చేసినట్టు అనిపించింది. నేను కింద పడ్డాను, చాలా హైట్ నుండి ఒక బ్రిడ్జ్, అది కింద నా మొడలు ఉన్నాయి, పంట సేలు ఉన్నాయి. నేను వెళ్ళి ఆ పంట సేను పడ్డాను, దాంట్లో పడ్డాను పోయి. అప్పుడు పంట లేదు దాంట్లో, మామూలుగా ఈ మట్టి అంతా ఉంది. అలాంటి వీటిలో నేను పడ్డాను పోయి. అయితే నాకు ఒళ్ళంతా నొప్పులు వచ్చాయి. నా ప్యాంట్ అయితే సిరిగిపోయింది, కన్నలు అయిపోయింది, కానీ లోపల చర్మానికి కూడా ఏం కాలే. మరి వెంటనే నేను లేగలేకపోయాను. ఇలా లెగిసరికి గుండెలో గట్రా నొప్పి వచ్చి మళ్ళీ పడుకుని పోయాను. 10 మినిట్స్ తర్వాత 8 or 10 మినిట్స్ తర్వాత లేచాను. లేస్తే నా ఫ్రెండ్, నా స్నేహితుడు ఏడుస్తున్నాడు. ఏమయ్యా అని అంటే, అతనికి ఇక్కడ చెప్పాను కదా ఈ ఎముక ఇరిగింది, ఇక్కడ ఎముక కూడా ఇరిగింది. అంతేకాదు టీత్స్ నుంచి చాలా మరి డ్యామేజ్ అయ్యే కనుక బ్లడ్ వచ్చింది. నేను భయపడ్డాను. వెంటనే ఒక మిషనరీ హాస్పిటల్ ఉంది, అక్కడి నుంచి కొద్ది దూరంలో మరి అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ మీ ఇద్దరం తీసుకున్నాం. కానీ దేవుడు కాపుదల ఉంది. నేను అంత హైట్లో పడినప్పుడు కూడా మరి దేవుని చేత మనం నియమింపబడిన వారం, పిలువబడిన వారం కనుక అంత డేంజర్లోకి తీసుకెళ్ళడు. ఎవరో మరి క్యాచ్ పెట్టి వదిలినట్టు అనిపించింది. నిజంగా ఈరోజు ఆయన కృపే, ఆయన కనికరమే ఈరోజు నన్ను ఆరోగ్యకరంగా ఉంచింది. స్నేహితులారా, ఈ రీతిగా మనం ఎప్పుడైతే ఆటంకాల్లో ఉంటామో, ఎప్పుడైతే మనము ఊహించలేని ఒక భయంకర స్థితి మన ముందు ఎదురైపోద్దో, దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేస్తాడు. ఇక్కడ అడుగుతున్నారు కదా, ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించెను, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుందురు అని సైతాన్ గడు చెప్పాడు. అయితే యేసయ్య ఎలాంటి సమాధానం ఇచ్చాడు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సైతాన్ కూడా వాక్యం తెలిసిన వాడు అంటున్నాడు, అలా రాయబడి ఉంది కదా, నువ్వు దూకితే లేకపోతే ఇలా పడితే నీకు దేవదూతలు వచ్చి పట్టుకుంటాయని రాయబడి ఉంది కదా అని అంటే, యేసయ్య కూడా ఒక వచనం చెప్తున్నాడు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. చూడండి, ఇక్కడ వాక్యముల నుంచి సైతాన్ కూడా వాక్యం నుంచి మాట్లాడాడు, యేసయ్య కూడా వాక్యం నుంచే మాట్లాడాడు. కానీ యేసయ్య మాట్లాడింది ఉత్తమమైనది. సైతాను పడవేసేదాన్ని చూస్తున్నాడు. వాగ్దానం ఇచ్చాడు దేవుడు, వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడు. కానీ ఆ వాగ్దానం నిజమా కాదని టెస్ట్ చేయకూడదు, మనం ఆయనకి శోధించకూడదు. మనం ఆటోమేటిక్గా మనం జారి పడ్డాము, దేవుడు కాపాడుతాడు. ఆటోమేటిక్గా బైక్ నుంచి ఎన్నోసార్లు నేను స్కూటీ మీద నుంచి పడ్డా, బైక్ నుంచి పడ్డా, కానీ దేవుడు నన్ను సక్రంగా కాపాడాడు. చాలామంది మీ జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు ఉండుంటాయి. స్నేహితులారా, యేసయ్య చెప్తున్నారు కదా, ఇంకొక చోట నీ దేవుణ్ణి శోధించకూడదని ఉంది కదా. మనము పోరుండి కావాలని మనము దేవుణ్ణి శోధించకూడదు. ఇలా చేస్తే దేవుడు కాపాడతాడే లేదా, ఇలా నిప్పు పట్టుకుంటే నా కాలు కన్నా ఉంటుందా లేదా, అలా చేయకూడదు. అలా మనం ఎప్పుడు కూడా చేయకూడదు. గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే అది జరగదు. నిజంగా మనకు అవసరం ఆ దీపము. ఆ టైంలో ఎంత గాలి ఇచ్చినా అది ఆరదు, అది నిజం. నేను విశ్వసిస్తున్నాను, దేవుడు అలా చేస్తాడు. కానీ అనవసరంగా అది అలా పెట్టి ఆరుతుందా లేదా అని చూడకూడదు, ఆరిపోదు, డేంజరస్. స్నేహితులారా, ఈ గొప్ప విషయాలు మనకు తెలియాలి. అంతేకాదు, మూడవదిగా మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యం అన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఎడ్ల
వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, మూడో శోధనగా మనం చూస్తున్నాము. ఏమి ఎత్తైన ఒక శిఖరం, ఎత్తైన ఒక స్థలానికి తీసుకెళ్ళి ఈ లోకాన్ని అంతటిని చూపించి, ఎవరిని చూపించి? ఈ లోకం అంతటిని చూపించి ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు సాగిలిపడు, నాకు ఆరాధించు, నన్ను వర్షిప్ చేయి. నన్ను వర్షిప్ చేసినప్పుడు ఈ లోకాన్ని, ఈ రాజ్యాన్ని, ఈ రాజ్యంలో ఉన్న మహిమ అంటే అధికారం నీకు నచ్చినట్టు నువ్వు ఉండొచ్చు, నాకు సాగిలిపడు అని మరి సైతాను గాడు యేసుక్రీస్తుని శోధిస్తున్నాడు మూడవదిగా. అయితే యేసయ్య ఎలాంటి మరి ఆన్సర్ ఇచ్చాడో మనం చూద్దాం. 10వ వచనంలో, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి అంటే సైతాను గడు కూడా దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూడండి, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని వ్రాయబడి ఉన్నదనెను. చూడండి, ప్రతిదీ యేసయ్య ఇలా రాయబడి ఉంది కదా, ఇలా వ్రాయబడి ఉన్నది కదా, ఈ లేఖనాలు అంటే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా రాయబడింది కదా, ఈ రీతిగా రాయబడింది కదా అని వాక్యముతోనే సైతాన్ గడికి డిఫెండ్ చేశాడు. సైతాన్ గడికి మరి ఆ యొక్క విక్టోరియస్ లైఫ్ ఆయన తెచ్చుకున్నాడు. ఆ శోధనలో విజయం వచ్చింది. ఇలా రాయబడి ఉంది కదా, ఇలా చేయకూడదని ఉంది కదా, సైతానా నువ్వెందుకు శోధిస్తున్నావు నన్ను అని దేవుడు అడుగుతున్నాడు. మనము కూడా మన జీవితంలో వాక్యాన్ని గ్రహించే వారంగా, వాక్యాన్ని మరి మనము వినేవారంగా మనం ఉంటే ఖచ్చితంగా విజయం మన జీవితాల్లో, ఆశీర్వాదం మన జీవితాల్లో, అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. గొప్ప విక్టరీ, విక్టోరియస్ లైఫ్ యేసయ్యకు వచ్చింది. ఎలా వచ్చింది అని అంటే ఒకే ఒక కారణం, వాక్యము ద్వారా ఆ శోధనని జయించాడు. వాక్యంలో ఇలా ఉంది కదా, ఫస్ట్ రొట్టె వలన శోధింపబడ్డాడు. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నది కదా అని చెప్పాడు. చూడండి, అని వ్రాయబడి ఉన్నది కదా. లేఖనాలు అంటే వాక్యము మనం తెలిస్తేనే సైతాన్ గడికి సరైన విజయాన్ని మనం పొందుకోగలం. సైతానికి తరిమి కొట్టగలం. ఎంతోమంది సేవకులు వారికి నచ్చిన విధానాల్లో వారు వాక్యాలు తీసుకొని వారికి అనుసరంగా ఎంతోమంది చెప్తున్నారు. యూట్యూబ్లో చాలామంది చెప్తున్నారు. అది కాదు మనకు కావాల్సింది. మనకు వాక్యము తెలిస్తేనే, వాక్యాన్ని మనం గ్రహించే వరంగా ఉంటేనే మనము నిజమైన విజయాన్ని పొందగలం. రెండవదిగా అతనికి ఒక స్థలానికి దేవాలయ శిఖరము ఆయన నిలవబెట్టి, దేవుని కుమారుడు అయితే కిందకు దూకు, నీకు దేవదూతలు వచ్చి పట్టుకుంటాయి అన్నప్పుడు ఆయన చెప్తున్నాడు కదా, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. సైతాన్ గడు కూడా వాక్యం నుంచి వచ్చారు, కానీ తండ్రి అయిన దేవుడు సరి అయిన వాక్యాన్ని తీసుకొచ్చి నీ తండ్రి అయిన దేవుణ్ణి శోధింపకూడదని ఉంది కదా, ఎందుకు శోధిస్తావు అని తండ్రి మరి యేసయ్య ఆ శోధన నుంచి బయటపడ్డాడు. అంతేకాదు 3వ వచనంలో, నాకు మ్రొక్కు, నీకు ఈ మహిమ, ఈ రాజ్యము, ఈ లోకము, వాటి అధికారం, వాటి మహిమ నీకు ఇస్తాను అని అన్నప్పుడు ఆయన అంటాడు కదా, ప్రభు అయిన నీ దేవుని మొక్కి ఆయన మాత్రం సేవింపవలనని అని వ్రాయబడి ఉన్నది కదా అని అంటున్నాడు. చూడండి, వాక్యము తెలియని ఎడల విజయం రాదు. మనం ఎప్పుడైతే వాక్యాన్ని కలిగి ప్రార్థనలో నిరంతరం మనం ఉంటామో, దేవుని సన్నిధిలో ఉంటామో, దేవుని వాక్యాన్ని గ్రహించేవారంగా, దేవుని వాక్యాన్ని వినేవారంగా, దేవుని చేత వాడబడతామో మనకి గొప్ప విజయము. ఆ తర్వాత ఏమైంది? అంతటా అపవాది ఆయనను విడిచిపోగా పారిపోయాడు సైతాన్ గాడు. ఈరోజు నీ మీదకి ఏ దుష్టుడు వస్తున్నాడో, ఏ దుష్టుడు ఏ రీతిగా నిన్ను శోధిస్తున్నాడో, నువ్వు దేనికి బానిస అయిపోయావో, యేసుక్రీస్తు నామములో వాక్యం చదవడానికి మొదలుపెట్టు. చదువు రాదా? వాక్యం వినడానికి మొదలుపెట్టు. ఆ దుష్టుడు నీ నుంచి పారిపోతాడు. అంతే. ఆ దుష్టుడు ఇంకా నీ ముందు ఉండకూడదు. అది తాగుడే కావచ్చు, చెడుతనమే కావచ్చు, చెడ్డ స్త్రీ స్నేహమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, తినే ఆహారమే కావచ్చు, వేసుకునే బట్ట వల్ల, లేకపోతే సౌందర్యం కోసము ఎంతసేపు మరి దానికోసమే డబ్బంతా వ్యర్థం చేస్తారు. అలా ఉన్నావా? తినే ఆహారం కోసమే వారు కడిపేవారు దేవుడు. నువ్వు అలాంటి బానిసత్వంలో ఉన్నావా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవు. దేవుడి వాక్యము వింటాను అన్న నిర్ణయం తీసుకో. దేవుని వాక్యం
చదువుతాను, నా కళ్ళ ముందు నుంచి వాటిని తీసివేయను అని ఒక నిర్ణయం తీసుకో. ఇంకా కావాలంటే సామెతలు 20 అధ్యాయము 4 అధ్యాయము 20 నుంచి 22 వచనాలు మీరు చదివితే మీ సర్వ శరీరానికి ఆరోగ్యంనిచ్చేది ఏంది? వాక్యం. స్నేహితులారా, అంతేకాదు గొప్ప విజయము యేసయ్యకి ఆ శోధనలో నుంచి వచ్చింది. ఆ విజయం రావడానికి మనం కూడా మనకు తెలియవలసింది ఏంది అని అంటే వాక్యం. అంతేకాదు యేసయ్య మరి ఒక వచనం చదివి నేను ముగిస్తాననుకుంటున్నాను. ఇక్కడ యోహాను సువార్త 16 అధ్యాయము 33వ వచనంలో ఈ వాక్యం యేసయ్య చెప్తున్నారు. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. ఆయన యందు మనకు సమాధానం కలిగినట్లు ఆయన మనతో ఈ మాటలు చెప్తున్నారు. లోకములో మీకు శ్రమ, చూడండి, లోకములో ఉన్నప్పుడే మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఏమంటున్నాడు? ఈ లోకంలో శ్రమ ఉంది, కానీ ధైర్యము తెచ్చుకోండి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. మన యేసయ్య ఈ లోకాన్ని జయించాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనము అనుభవిస్తే, ఆ యేసయ్య ఆత్మని మనము, పరిశుద్ధాత్మ ఇంకేదో కాదు కానీ యేసుక్రీస్తు యొక్క ఆత్మే పరిశుద్ధాత్మ, ఆ ప్రభువు యొక్క ఆత్మే. ఆ ఆత్మ కానీ మనం ఆహ్వానిస్తే ఈ లోకంలో పరిపూర్ణ విజయం, మనకి పరిపూర్ణ విజయము. 11వ వచనంలో చూస్తే, అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచయం చేసిరి. పరలోక ఆనందం నీకు వస్తుంది. దేవదూతలు నీకు పరిచయం చేస్తారు, దేవదూతలు నీ కొరకు పోరాడతారు, దేవదూతలు నీ కొరకు గొప్ప అద్భుతాలు చేస్తారు, నీ మార్గం సరళం చేస్తారు, ఆకాశపు ద్వారాలు నీ కొరకు తెరవబడతాయి. నువ్వు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్నా, బిజినెస్లో ప్రాబ్లం ఉన్నా, కొన్ని కుటుంబం కట్టబడాలా, నీ ఏ సమస్యలో ఉన్నావు, జాబ్ సమస్య, పిల్లల సమస్య, లేకపోతే ఇంకా ఎలాంటి సమస్యలు, నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా, ఏ విషయమైనా దేవుడు గొప్ప అద్భుతాలు చేసే శక్తి కలిగే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నమ్మినట్లయితే మనము ప్రార్థన చేద్దాము. ఈరోజు మనం నేర్చుకునేది మరి వాక్యానుసారంగా నేర్చుకున్నాము. మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరైతే నాకు దేవుడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు నాకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఒక వెన్నులో చాలా నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని నేను చూస్తున్నాను. మరి యేసుక్రీస్తు యొక్క ప్రార్థన ఇది. మరి ఎవరైతే ఆ వెన్ను నొప్పితో బాధపడుతున్నారో, నజరేయుడగు యేసుక్రీస్తు నామములో వారికి పరిపూర్ణ స్వస్థత వచ్చునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి నాయన, నీ కుమారుడు, నీ కుమార్తెలు అయా, ఎవరైతే నా తండ్రి ఈ వాక్యం విన్నారో ఈ లైవ్ ద్వారా, వారిని దీవించు, ఆశీర్వదించి, అభిషేకించు. అయా, ఈ వీడియోని చూస్తున్న వారు నాయన మీరు దీవించండి. అయా, ఈ వాక్యం నిజంగా ఎవరి కోసమైతే ఈరోజు నువ్వు మాట్లాడావో నాయన, మీరు మాట్లాడారో ఆ వ్యక్తికి నాయన ఆ వాక్యం చేరులాగన నీ కృప చూపించండి. అయ్యా, అద్భుతాలు జరిగించి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభువా. సకల మహిమ ఘనత నీకు చెల్లించుకుంటున్నాను. ఇదిగో ప్రభువా, అయ్యా, సైతానుడు ఎంతోమందిని శోధిస్తున్నాడు ప్రభువా. ఎంతోమంది నాయన వారు కడుపే వారు దేవుడిగా మారిపోయారు ప్రభువా. నాయన నా తండ్రి, నాయన యేసు కనికరించయ్యా. నీ నోటి మాటల ద్వారా మేము బ్రతుకుతామని జ్ఞానము నాయన మాకు నాయన తెలియకన్నా నాయన ఎంతోమంది ఈ యొక్క కళ్ళుని, మనోనేత్రాల్ని నాయన సైతానుగాడు గుడ్డితనం కలిగించాడయ్యా. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో వారి యొక్క మనోనేత్రాలు తెరవండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో అద్భుతాలు జరిగించండి. అలాగే ప్రభువా నా తండ్రి, నాయన మిమ్మల్ని శోధించే రీతిలో ఎంతోమంది వెళ్ళిపోతున్నారయ్యా. ఇలా చేస్తే దేవుడు కాపాడతాడా, అలా చేస్తే దేవుడు కాపాడతాడా, ఇదా అద్దా అనుకోని అయ్యా, వారి విషయంలో కూడా మీరు అద్భుతం జరిగించయ్యా. ఆశ్చర్యకార్యాలు జరిగించి ప్రభువా. అయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాం డాడీ. నాయన ఇంకా ఎంతోమంది నా తండ్రి నిన్ను ఆరాధిస్తున్నారు. అంతేకాదు ఈ సైతానుగాడు చెప్పినట్లు అయ్యా ఎంతోమంది బయటికి పోతున్నారు ప్రభువా. వారి విషయంలో కూడా మీరు అద్భుతం జరిగించండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఇదిగో నాయన, అయా నా తండ్రి యేసు నాయన, ఇగో తాయెత్తులని బయట విశ్వాసానికి పరిగెడుతున్నారు ప్రభువా. కనికరించండి, వారి పట్ల జాలి చూపించండి. ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ నీ మహిమ చేత నింపమని అడుగుచున్నాను. అయా, వారి శరీరాల్లో నీ యొక్క పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. తల నుంచి అరికాలు దాకా నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ అగ్ని వారి చుట్టూ దిగునుగాక, వారి కుటుంబాల చుట్టూ నీ అగ్ని దిగునుగాక. ఇప్పుడే నాయన ఏ కీడు
ఏ శక్తులు పుట్టకూడదు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో. అయ్యా నీ నామములో పరిపూర్ణ స్వస్థత వారి కుటుంబాలు అనుభవించుదురుగాక. దీర్ఘకాల వ్యాధుల నుంచి నయమైపోవునుగాక. అయ్యా ఈ ప్రార్థన చూస్తున్న వారికి ఇప్పుడే పరిపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. పరిపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. అయ్యా నేను నమ్ముకునే వారికి అయ్యా ప్రతి శోధన నుంచి విడుదల దయచేయండి. అయ్యా ప్రతి శోధన నుంచి విడుదల దయచేయండి ప్రభు. నా తండ్రి యోహాను సువార్త 17వ అధ్యాయంలో మా కొరకు నువ్వు ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా ఆ శోధనలో మేము పడకూడదయ్యా. ఆయన ఎంతోమంది యవ్వనస్తులు ప్రభు ఊహించలేని శోధనలో పడిపోయి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. ఊరేసుకుని ఎంతోమంది చనిపోయారయ్యా. అయ్యా ఆత్మహత్యలు చేసుకున్నారు ప్రభు. నాయన అలాంటి చీటింగ్లు అలాంటి శోధనలు మేము పడిపోకూడదయ్యా. మీ కృప మీ కనికరం మీ చాలి మెండైన ఆశీర్వాదం మా జీవితాల్లో రానివ్వండి. అయ్యా ఈ లోకాన్ని నువ్వు జయించి ఉన్నావు. ఈ లోకంలోనే శ్రమ, ఈ లోకంలోనే అయ్యా దుఃఖము, కానీ ధైర్యం తెచ్చుకుని ఈ లోకాన్ని నేను జయించి ఉన్నానన్నావు. నీ విజయమే మా విజయం ప్రభువా. యేసయ్యా మీ విజయమే మా విజయం. యేసుక్రీస్తు నామంలో నాకును నా కుటుంబానికి నాయన ఈ లైవ్ చూస్తున్న వారికి వీడియో చూస్తున్న వారికి యేసుక్రీస్తు నామంలో విజయాన్ని దయచేయమని అడుగుచున్నాను ప్రభు. యేసుక్రీస్తు నామంలో విక్టోరియస్ లైఫ్ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడాలి. అద్భుతాలు జరిగించండి ఆయన, మార్గాలు తెరవండి, పరలోక రాజ్యాలు తెరిచి నేను ప్రేమించేవారిని నీ వాక్యం వినేవారికి నీ పరలోక రాజ్యాలు తెరవండి. ఆకాశ ధననిధులు దయచేయండి. నేను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా మారుస్తానన్నా. ఇదిగో నీ బలం నీ యొక్క బలము దయచేయండి. నీ బంగారం వెండి ధనమును దయచేయండి ప్రభువా. అద్భుతంగా వారిని దీవించండి. జాబ్ కోసం చూస్తున్న వారికి జాబులు, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయండి. పెళ్ళిళ్ళ కోసం చూస్తున్న వారికి మంచి వరుడు నైనా మంచి వధువు దయచేయండి ప్రభువా. అయా నా తండ్రి రాజకీయ నాయకుల్ని దీవించండి. అలాగే మా యొక్క స్థలాల్లో ఉన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. నేను ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి ప్రభువా. సండే స్కూల్ పిల్లల్ని వారి కుటుంబాల్ని రక్షణలోకి తీసుకురండి. వారికి గొప్ప అద్భుతాలు జరిగించండి ప్రభువా. నా తండ్రి మమ్మల్ని దీవించి ఆస్వాదించి నీ నామాన్ని మహింపరచుకోమని. అయా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్న తండ్రి యేసు, నీ విజయమే మాకు విజయం వచ్చునుగాక. యేసు నామంలో విజయం చేత మేము నింపబడదుము గాక. నువ్వు ఇచ్చిన విజయాన్ని బట్టి నీ కృపను నీ కనికరము నీ జాలిని నిత్యము మా కుటుంబాల్లోకి నాన్న మేము ఆహ్వానిస్తూ మా ప్రాణాత్మ దేహాలు నీకు మాత్రమే సమర్పించుకుంటూ నజరేయుడగు యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశిస్తున్నాను సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, థ్యాంక్ యూ సో మచ్. లైవ్లో ఉండి మీరు ఇంతవరకు వాక్యం విన్నారు. మరి అలాగే మీ యొక్క ప్రార్థన రిక్వెస్ట్లు ఉంటే మా యొక్క ఫోన్ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా పంపించండి. మీరు ఫోన్ చేసి మరి పర్సనల్గా ప్రేయర్ చేయించుకోవాలంటే ప్రేయర్ చేయించుకోండి. మా యొక్క ఫోన్ నెంబర్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాదు మరి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మీరు వచ్చి ఈ యొక్క సర్వీస్ని కండక్ట్ చేయాలి అని అనుకుంటే మీరు రావచ్చు, మాతో మాట్లాడవచ్చు. కౌన్సిలింగ్ కావాలన్నా మరి స్వస్థల కోసం ప్రార్థన జరుగుతుంది. రండి, దేవుని నామానికి మహింపరుద్దాం. విశ్వాసం ఉంటే సమస్తము సాధ్యం. ఆమేన్. మన యేసయ్య ఈ లోకాన్ని మొత్తాన్ని జయించాడు. ఈ లోకంలో దుఃఖం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ విక్టోరియస్ లైఫ్ ఎవరికి ఉంది అంటే యేసయ్యకు ఉంది. మనం ధైర్యం తెచ్చుకోవాలా. ఆయన జయించాడంటే ఆ జయం మన కొరకే జయించాడు, మనకి ఇవ్వడానికే జయించాడు. థ్యాంక్ యూ సో మచ్. మై గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.